నరసింహారెడ్డి గారు నమస్కారం. నరసింహారెడ్డి గారు ఇక్కడ మీది మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేయరా, ఆడియో చెక్ చేయరా ప్లీజ్. ఓకే అండి, ఇప్పుడు క్లియర్ ఉందండి వాయిస్? యా, ఇట్స్ క్లియర్. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్లో అంటే ఇక్కడ ఎవరిని హాస్పిటల్స్ మీద తప్పు పట్టాలని ఆ ఉద్దేశం ఏం లేదండి. కానీ చాలా చోట్ల మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ కానీ కంప్లైంట్స్ కానీ రోగుల బాధలు కానీ ఎలా ఉన్నాయంటే ఒక్కో హాస్పిటల్లో ఒక్కో రకంగా ఉంది. నేను ఇందాక కొన్ని కేటగిరీస్ చెప్పాను. కరోనా సోకి పాజిటివ్ వచ్చిన వ్యక్తి డయాబెటిక్ పేషెంట్ కూడా అయితే ఎలా ఉంటుంది, ఇలా రకరకాల కిడ్నీ అని అదని చాలా ఉన్నాయి కదా. అసలు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి దిక్కుతోచిన స్థితి ఉంది. ఎంత ఫీజులు అవుతాయో తెలియదు. వెళ్ళగానే ముందు నువ్వు 2 లక్షలు కట్టంటారు, 5 లక్షలు కట్టంటారు. దానికి ఒక రెగ్యులేటరీ లేదు. మీరు గతంలో ఐఎంఏలో ఉన్నప్పుడు మనం ఇదే అంశం మీద చాలాసార్లు డిబేట్ చేసాం. సో ఎందుకని ఈ రకంగా ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్ గురించి తర్వాత మాట్లాడదాం, డాక్టర్ సుధాకర్ ఉన్నారు దాని గురించి చెప్పడానికి. ప్రైవేట్ హాస్పిటల్స్కి ఈ మాత్రం కొంత హ్యూమన్ ఫేస్ ఫ్రీగా చేయమని, చారిటీ చేయమని అనడం లేదు. పైగా ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ మధ్యతరగతి పేషెంట్లు ఎక్కువ, దిగువ మధ్యతరగతి పేషెంట్లే ఎక్కువ ఉంటున్నారు ఈ స్పెల్లో. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో జరుగుతున్నది ఏంటి, మీ అబ్జర్వేషన్ ఏంటి? వెంకటేష్ గారు, ఎప్పుడైతే హెల్త్ కేర్ ని కన్స్యూమర్ ఫోరం యాక్ట్ కింద తీసుకొచ్చారో అప్పుడు హెల్త్ కేర్ కమర్షియలైజ్ అయిపోయింది. సో లెట్ us నాట్ డిస్కస్ ఆన్ దట్. ఓకే, ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే మనం డిస్కస్ చేయాల్సింది కరోనా వచ్చిన పేషెంట్స్ కి ఎందుకు ఇలాంటి ఖర్చులు వస్తున్నాయి, ఎందుకు ఒక్కో హాస్పిటల్ ఒక్కో రకంగా ఎందుకు ఛార్జ్ చేస్తున్నది మనం దాన్ని డిస్కస్ చేయాలి. కరోనా అనేది ఒక డిసీజ్ కాదండి, ఇట్ ఇస్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్స్ తోటి రకరకాల డిసీజ్ వస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ప్రీజ్ ఎగ్జిస్టింగ్ డయాబెటీస్ ఉన్నా కానీ, హైపర్ టెన్షన్ ఉన్నా కానీ, లేకపోతే ఏమన్నా థైరాయిడ్ హార్మోనల్ డిసార్డర్స్ ఉన్నా కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, వీళ్ళకు వైరల్ అది ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువయ్యి వీళ్ళకు లేనిపోని ఇవన్నీ నిమోనియా లాంటి డిసీజ్ వచ్చి లంగ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలాంటి కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నప్పుడు వైద్యం అనేది మనకు ఖచ్చితంగా ఇంత అవుదని మనం చెప్పలేము. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, పేషెంట్ ఇన్ఫెక్ట్ అయ్యి హోమ్ క్వారంటైన్ లో ఉందా, లేకపోతే బేసిక్ మెడికేషన్స్ తీసుకొని అక్కడ వాళ్ళు రెస్పాండ్ కాకపోతే వాళ్ళు హాస్పిటల్కి వచ్చినప్పుడు కండిషన్ బట్టి మళ్ళీ ట్రీట్మెంట్ మొదలవుతుంది. ఇంతకుముందు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పినట్టు రెమ్డెసివిర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ఫైనల్ మెడికేషన్ అది కాదు. రెమ్డెసివిర్ అనేది ఏమవుతుందంటే హాస్పిటల్ స్టేని తగ్గిస్తుంది. రెమ్డెసివిర్ ఇచ్చిన మాత్రం పేషెంట్ కి తొందరగా యాంటీబయాటిక్ ఇచ్చి వైరస్ ని చంపినట్టు కాదు. వైరస్ మ్యూట్లోకి వెళ్ళిందండి, మ్యూట్లోకి వెళ్ళింది ఫోన్ చూడండి ప్లీజ్. నరసింహారెడ్డి గారు మీ ఫోన్ మ్యూట్లోకి వెళ్ళింది చూడండి, కొంచెం మ్యూట్ ఆఫ్ చేయండి. హలో, ఏంటంటే యా ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఏంటంటే అది చెప్పండి. ఇంకోటి గమనించాలి ఈ విషయం ఏంటంటే టోటల్ గా ఒక సిస్టమ్ రన్ అవ్వాలంటే దానికి అయ్యే ఖర్చు, దానికి అయ్యే మ్యాన్ పవర్, దానికి అయ్యే వేరే అసోసియేటెడ్ ఇష్యూస్ ఏవో ఉన్నాయో అవన్నీ మనము కాస్ట్ ఫ్యాక్టరీలో చేసుకోవాలి. ఈరోజు ఆక్సిజన్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఎందుకు మనం ఆక్సిజన్ ఎందుకు ప్రొడ్యూస్ చేయట్లేదు అంటే ఆక్సిజన్ అనేది ఒక గ్యాస్, అంటే ఒక ఫ్యాక్టరీలో ఆక్సిజన్ అనేది ఒక బై ప్రోడక్ట్. అలానే నైట్రస్ ఆక్సైడ్ వస్తుంటది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, హీలియం వస్తుంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఫ్యాక్టరీలో పెట్టినప్పుడు ఈ ఫ్యాక్టరీలో వచ్చిన బై ప్రోడక్ట్స్ ఇవన్నీ, దాంట్లో ఆక్సిజన్ అనే బై ప్రోడక్ట్. సో ఇండస్ట్రియల్ ఆక్సిజన్ మనం చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఓన్లీ ఎక్స్క్లూజివ్ మెడికల్ ఆక్సిజన్ అనేసి ఎవరు ఫ్యాక్టరీస్ పెడతారు. ఇవన్నీ ఏంటంటే మల్టిపుల్ ఇన్నర్ గ్యాసెస్ గురించి వీళ్ళు పెడుతుంటారు. అది నెంబర్ 1. నెంబర్ 2, ఇలాంటి సిచ్యువేషన్ అంటే మీరు ఫస్ట్ పాండమిక్ మన ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు మన యావరేజ్ గా చూసాము 40% పేషెంట్స్ కి ఆక్సిజన్ అవసరం పడేది. అంటే అప్పుడు నంబర్ ఆఫ్ పేషెంట్స్ కూడా తక్కువ ఉండారు కంపేర్ టు ఈ రోజు. ఆ రోజులో మనం మాక్సిమం దాటింది రోజుకి 90,000 నుంచి 1 lakh వరకు దాటాం. కానీ ఈ రోజు మనం 3 లక్షలు టచ్ అవుతున్నాం. కానీ ఈ రోజు ఆక్సిజన్ అవసరంలో పడే వాళ్ళు ఆల్మోస్ట్ 60%, అంటే 40% ఏమో అప్పుడున్నప్పుడు ఇప్పుడు 60% పేషెంట్స్ ఆక్సిజన్ అవసరం పడుతుంది. కాబట్టి డిమాండ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. విపరీతంగా పెరిగిపోవడంతో ఏమైందంటే మన దగ్గర ఉన్న ప్రొడక్షన్ కోసము ఉన్న డిమాండ్ కోసం రెండు మిస్ మ్యాచ్ అయిపోయి సివియర్ క్రైసిస్. ఈ రోజు మనకు కరోనా ట్రీట్మెంట్ లో ఆక్సిజన్ ఇస్ ప్రైమరీ అన్నమాట. ఇప్పుడు ఎన్ని మెడికేషన్స్ పెట్టినా గానీ
అన్లెస్ మనము ఆక్సిజన్ ఇచ్చి పేషెంట్ ని స్టెబిలైజ్ చేసుకొని ఇది చేస్తేనే పేషెంట్ రికవర్ అవుతాడు. కానీ ఆక్సిజన్ లేకుండా మీరు ఎంత మెడికేషన్ ఇచ్చినా కానీ పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, అసలు అప్పుడు రికవర్ కూడా కారు. రెండో విషయము, ఫస్ట్ లో కూడా ఏదో వెంటిలేటర్స్ కావాలి అన్నారు. 99.9% వెంటిలేటర్ అవసరం లేదు, ఓన్లీ ఆక్సిజన్ థెరపీతో సరిపోతుంది. అదే కాకుండా కొంచెం హై ఫ్లో నాజల్ క్యానల్ అనేసి ఒక థెరపీ ఉంటుంది. అక్కడ ఏంటంటే 30 నుంచి 50 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇచ్చి పేషెంట్ ని రికవర్ చేస్తుంటాం. ఈ మెడికేషన్స్ అని ఇచ్చేటి ఏంటంటే సైటోకైన్ స్ట్రామ్ అని ఒకటి అంటాము. దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ మెడికేషన్స్ తో ఇచ్చేసి పేషెంట్ స్లోగా మనం రికవర్ చేస్తుంటాం. సో ఇవన్నీ కూడా కాస్టింగ్ అనేది ఎలా అవుతుందంటే పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతుంటుంది. సో ఇప్పుడు ఈ కాస్టింగ్ అనేది ఒక ఇంతకుముందు మన ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పినట్టు నేను అనేది నరసింహారెడ్డి గారు, కాస్టింగ్ అనేది పేషెంట్ కి డిఫర్ అవుతుంది అనేది నేను కూడా చెప్పాను. అంటే నేను మీలాంటి ఫ్రెండ్స్ చాలా మంది ఉండబట్టి నాకు కొద్దిగా తెలుసుకోవడం వల్ల, పైగా నాగేశ్వర గారు నేను ఇదే పని మీద ఉన్నాం గడిచిన వారం రోజులుగా, కాబట్టి నేనే చెప్పాను ఒక పేషెంట్ ఏ కండిషన్లో హాస్పిటల్కి వస్తాడు, అతనికి ఏమేమి ఇంకా లోపల ఈ ఇన్ఫెక్షన్తో పాటు ఇంకేమేమి డిసీజెస్ ఉన్నాయి, ఇవన్నీ చూసి ఆ ట్రీట్మెంట్లో భాగంగానే దాని ఖర్చు కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క రకంగా ఎందుకు ఉంటుంది అంటే, ఒక హాస్పిటల్లో ఏసీ రూమ్కి రేట్ ఎక్కువ ఉంది, ఒక హాస్పిటల్లో ఏసీ రూమ్కి తక్కువ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. 5 స్టార్ ఫెసిలిటీస్ 3 స్టార్ ఫెసిలిటీస్ ఉంటాయి హాస్పిటల్స్లో కూడా. బట్ హియర్ రెమిడెసివిర్ ఒక హాస్పిటల్లో 3,000 వేస్తారు, ఒక హాస్పిటల్లో 6,000 వేస్తారు, ఒక హాస్పిటల్లో 10,000 వేస్తారు, ఒక హాస్పిటల్ అసలు లేదంటారు. తర్వాత వెంటిలేటర్ ఒక హాస్పిటల్లో పెట్టినందుకు ఇంతానికి ఛార్జ్ చేస్తారు, ఇంకో హాస్పిటల్లో ఇంకో రకంగా ఛార్జ్ చేస్తారు. అసలు చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇవాళ హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో, మళ్ళీ నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు, మీరు ఆల్రెడీ ఫాలో అయ్యే ఉంటారు, ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ చేశారు, కరోనా ట్రీట్మెంట్, 5 లక్షల బిల్ అయింది. ఆల్రెడీ అతను కొంత కట్టాడు, బ్యాలెన్స్ అమౌంట్ కడితేనే నేను బయటకు వదులుతామన్నారు. అతను ఇన్సూరెన్స్ ఉంది, అతను కరోనా ఇన్సూరెన్స్, అడ్మిట్ అయ్యేటప్పుడు అది చూసి ఓకే మేము చూసుకుంటామని నువ్వు జాయిన్ అయిపో అన్నారు. తీరా చూస్తే ఇన్సూరెన్స్ డిక్లైన్ అయింది, రిజెక్ట్ అయింది. వై? వాళ్ళు చెప్పిన రీజన్, ఇన్సూరెన్స్ కంపెనీ చెప్పిన రీజన్ ఏంటంటే, నీకు వచ్చిన రోగానికి వీళ్ళు చేసిన టెస్టులకి సంబంధం లేదు, అనవసరమైన టెస్టులు చేశారు కాబట్టి మేము ఇది క్లెయిమ్ ఇవ్వము. ఇదండి. ఇప్పుడు ఆ పేషెంట్ ప్లేస్లో సామాన్య మానవుడే అతను, ఆ ప్లేస్లో మనం ఉంటే ఏం చేయాలి? ఆ పేషెంట్ తరపున నేను ప్రశ్నిస్తున్నా, అలాంటి కోట్ల మంది తరపున నేను ప్రశ్నిస్తున్నా. అదే ఇప్పుడు ఏమవుతుందంటే మనకు రెగ్యులేటరీ సిస్టమ్ అనేది లేదు. రెండోది, మనకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొన్ని ప్రోటోకాల్స్ ఇచ్చారు. ఈ ప్రోటోకాల్స్ ప్రకారం మనం ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి ఐసీఎంఆర్ గాని ఆల్ ఇండియా వాళ్ళు ఇచ్చారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఇక్కడ రెగ్యులేటరీ సిస్టమ్ లో అవుతుందంటే కాస్టింగ్ అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేయాలి, అది ఫిక్స్ చేయట్లేదు. మనం ఫస్ట్ స్టార్టింగ్ లో చూసాము, గవర్నమెంట్ వచ్చేసి జనరల్ వార్డ్ లో 8,500 రూపీస్ జనరల్ వార్డ్ లో పేషెంట్ కోసం ఫిక్స్ చేసింది. ఫిక్స్ చేసే ఉన్నారు. దీంట్లో డాక్టర్ ఛార్జెస్, మెడిసిన్స్, ఇన్వెస్టిగేషన్స్, అలానే ఏదైనా ఎక్స్ట్రా మెడిసిన్ వస్తే మనకి ఎక్స్ట్రా ఛార్జ్ చేయొచ్చు అనేసి. ఇలాంటి టైంలో ఎక్స్ట్రా మెడిసిన్ కి ఎక్స్ట్రా ఛార్జ్ వెళ్ళినప్పుడు మరి దానికి ఎంత ఛార్జ్ చేయాలనేది కూడా గవర్నమెంట్ ఇక్కడ ఫిక్స్ చేయలేదు. మీరు అన్నట్టు వెంకటేశ్వర నేను డెఫినెట్లీ అగ్రీ విత్ యూ. ఎందుకంటే ఎక్కడ కూడా మన వాళ్ళకి సంధిస్తే కొంచెం ముందుకు వెళ్తుంటారు, ఏదో చేస్తుంటారు. కానీ రెగ్యులేటరీ సిస్టమ్ అనేది ఇదొకటి, ప్రభుత్వాలు ముందే దీన్ని గ్రహించి వీళ్ళు పెట్టాల్సిన సిస్టమ్ ఉంది. కానీ మనం ఇక్కడ చూసేది ఏంటంటే, ప్రైవేట్ హాస్పిటల్సే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా వాళ్ళు ఫ్రీ ఫెసిలిటీ క్రియేట్ చేయలేకపోయేసరికి వీళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్కి వస్తున్నారు. సో ఇక్కడ తప్పుపట్టాల్సింది ఏంటంటే, ఒక్కది ప్రైవేట్ హాస్పిటల్స్ తప్పుపడడం కాదు. ఇక్కడ ఏమవుతుందంటే, ఇట్స్ ద ఎంటైర్ సిస్టమ్, ద గ్యామట్ ఆఫ్ ద ఎంటైర్ సిస్టమ్ ఏమవుతుంది, రెగ్యులేషన్ లో లేదు. హెల్త్ సెక్టర్ అనేది అన్ఆర్గనైజ్ సెక్టర్, ఇట్స్ నాట్ ఆర్గనైజ్ సెక్టర్. సో ఇట్లాంటి అన్ఆర్గనైజ్ సెక్టర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనము కంట్రోల్ చేయడము, లేకపోతే మనము అనుకున్నట్టు ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇవన్నీ కొంచెం కష్టము అయినవే. కానీ ఇలాంటి పాండమిక్ క్రైసిస్ వచ్చినప్పుడు మన ఇలాంటి బయటకు వస్తుంటాయి ఇట్లాంటి ఇష్యూస్. కానీ ఈ టైంలో వీటిని అడ్రస్ చేయడం అనేది కూడా అంత కాదు. కాబట్టి నరసింహారెడ్డి గారు ఇది 10 రోజుల క్రితము ఈ నెలలోనో వస్తే మనం అలా మాట్లాడుకున్నామంటే మనం దాని కొంతవరకు ప్రభుత్వాలను కూడా కొంత కన్విన్స్ అవ్వడానికి అవకాశం ఉంది. మనం సరే ఇప్పుడే వచ్చింది కదా, ప్రభుత్వాలు కొంత టైం తీసుకుంటాయని. ఆల్రెడీ ఇది సెకండ్ స్పెల్, మొదటి స్పెల్ ఎక్స్పీరియన్స్ లోకి వచ్చింది. దీని మీద రెగ్యులేటరీ లేదు అని అంటే
రెగ్యులేటరీ లేదని అంటే డెఫినెట్ గా గవర్నమెంట్స్ దీన్ని గాలి కొదిలేశాయి. అదే గవర్నమెంట్స్ exactly కరోనా కొదిలేసాయి, దీన్ని గాలికి కాదు. ఇప్పుడు గాలి అంతా కరోనా ఉంది కాబట్టి ప్రభుత్వాలు Exactly దీన్ని అదే కరోనా point కొదిలేసాయి. రాబోతున్నాను. యా, అదే దాంట్లోకి exactly ఆ వెళ్లే point ముందు రాబోతున్నాను. వెళ్లే ముందు